ఈరోజు దేవుడు మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుతున్నాడు. నీ చుట్టూ ఉన్న వారితో నీ గతం గురించి చెబుతూ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా అని. ఈరోజు ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాను కానీ ఒకప్పుడు, ఈరోజు వ్యాపారంలో లక్షలు సంపాదిస్తున్నానండి కానీ ఒకప్పుడు, ఈరోజు ఇంత అద్భుతమైన ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నాను బట్ ఒకప్పుడు, ఈరోజు ఖరీదైన దుస్తులు ధరిస్తూ పెద్ద పెద్ద కార్లో తిరగగలుగుతున్నాను కానీ ఒకప్పుడు నా స్థితి ఇది కాదు. బట్ ఈరోజు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అని నీ చుట్టూ ఉన్న వారితో నువ్వు చెప్పగలుగుతున్నావా? అలా చెబితే వాళ్ళ దగ్గర నేను తక్కువైపోతానేమో అని నామోషికి వెళ్ళి నష్టాన్ని కొని తెచ్చుకోకండి. దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో నుంచి లేపాడో ఆ స్థితిని, మీ గతాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. దేవుడు మీ పట్ల చేసిన కార్యాన్ని నలుగురితో పంచుకుంటూ కృతజ్ఞత కలిగి జీవించండి. అలా చేయడం ద్వారా మీకున్న స్థితి కన్నా రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మీకు దయచేస్తాడు.